ఇక కేటీఆర్ విజన్ ఉన్న ఒక గొప్ప యువ నాయకుడని బీఆర్ఎస్ నేత గజ్జల నగేష్ అన్నారు. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఐటీ రంగ అభివృద్ధి కేటీఆర్ ఘనతేనని కూడా చెప్పారు. కేటీఆర్ 50వ జన్మదిన సందర్భంగా తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో గజ్జల నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్ఖానా ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వీల్ చైర్లో మెడిసిన్స్ కూడా అందజేశారు. ఇటు కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అట్ ది సేమ్ టైం గజ్జల నగేష్ ఆకాంక్షించారు. ఉద్యమ సాధకుడుగా మరి వచ్చిన ప్రభుత్వం లోపట అనేక సంస్కారాలు తీసుకొచ్చిన నాయకుడుగా మరి ఇప్పుడు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు కోరుకునే విధంగా నాయకత్వం వహిస్తూ మనందరి యొక్క అభిమాన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు డైనమిక్ నాయకుడు కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఇచ్చిన స్లోగన్ ప్రకారం గిఫ్ట్ ఏ స్మైల్ మరి ఆర్కే ఫౌండేషన్ వద్దకు వచ్చి దాదాపు 3 లక్షల యొక్క మెడికల్ కిట్ ని ఇవ్వటం జరిగింది. ఆక్సిజన్ మిషన్ అయితే అయింది, మరి అదేవిధంగా వీల్ చైర్లు, తర్వాత డైపర్స్, మరి టానిక్స్, మరి మెడిసిన్స్, దుప్పట్లు మరి ఇక్కడ అందరి కూడా అందజేయటం జరిగింది. మీరు అందరు చూసారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్కే ఫౌండేషన్ వారు మాకు ఈ యొక్క జన్మదినం సందర్భంగా మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈ రోజు జరుగుతున్న అనేక రకాల అవమానాలు మరి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన కేటీఆర్ గారి పైన అనేక ఒత్తిళ్లు మరి అన్నింటినీ కూడా తట్టుకొని మరి కేవలం ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఈ విధంగా ప్రజలతో మమేకమై మరి విద్యార్థులకు మరి యువతకు కావాల్సిన అన్ని రకాలుగా కేటీఆర్ గారు ముందుండి నడిపిస్తున్న నాయకుడు. మరి ఇలాంటి నాయకునికి ఆ భగవంతుని యొక్క ఆయుష్ ఆరోగ్యాలు మరి భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ నిండుగా ఉండాలని మాకందరికీ కూడా మరి దిశ నిర్దేశించే నాయకుడు కాబట్టి ఆ నాయకుడు చల్లగా ఉండాలని మరొకసారి కేటీఆర్ గారు ఆ భగవంతుని ఆశతో నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటున్నాం.